రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. టపాసుల మూతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ హోరెత్తించారు. యువకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. 2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి వరకు నృత్యాలతో సందడి చేసిన యువత అర్ధరాత్రి 12 గంటలు దాటాక కేకులు కోసి కొత్తేడాదికి ఘనస్వాగతం పలికారు. గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మ జనసేన సమితి వసతి గృహంలో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. నూతన ఏడాదిలో కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉన్నామండి. కంటిన్యూషన్గా 1978 నుంచి వాటి వరకు కూడా 2002 నుంచి శాస్త్ర వీరైంది. అట్లాగే ఇప్పటికి 49 సంవత్సరాలు వచ్చింది. ఇవాళతో పిల్లలందరూ కూడా సరదాగా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. మా పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా బాగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆనందం ఉన్నా లేకపోయినా ఏ కష్టాన్నైనా ఆనందంతో ఫేస్ చేయాలని నేను అనుకుంటున్నాను. 2025 అలా ఉన్నా తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం పేరెంట్స్ని కష్టపెట్టకుండా వాళ్ళ కష్టం తెలుసుకొని మంచిగా వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నా. పోయిన సంవత్సరం పెట్టుకున్న రిజల్యూషన్స్ అన్నీ కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. సో అవ్వనివి ఈ సంవత్సరం కంటిన్యూ చేసి అవ్వినవి ఇంకా ఫర్దర్ బెటర్గా చేయాలి, ఇంకొన్ని యాడ్ చేసుకుంటామని అనుకుంటున్నాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది మాలో. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం ఇక్కడ జాయిన్ అయ్యాము. ఈ ఇయర్ చాలా ఎంజాయ్ చేశాము. ఇదే కంటిన్యూ చేస్తూ కాన్ఫిడెన్స్తో అన్ని సాధించాలని కోరుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ వరకు ఏదో బీటెక్ అంటే కొత్తగా ఉంది, ఏదో చదివేశాం. ఇయర్ నుంచి అయినా కొంచెం సీరియస్గా తీసుకొని మంచిగా చదువుకోవాలి అని ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. విజయవాడ వాసులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. కొన్ని గృహ సముదాయాల్లో కుటుంబ సమేతంగా నృత్యాలు చేశారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. వీఆర్ హ్యాపీ, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదంతా జీవి ఫ్యామిలీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ 2026, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ 2026. అందరికి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో విశాఖ ఆర్కే బీచ్ జనసంద్రమైంది. సాగర తీరంలో కేకులు కోసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీచ్ రోడ్లో బైకులు, కార్లు రాకుండా పోలీసులు నిలువరించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్లో మంత్రి నారాయణ ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. తనను కలిసేందుకొచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రగొండపాలెం సమీపంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద యువత సంబరాలు చేసుకున్నారు. ఎస్ఐ చౌడయ్య కేక్ కట్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేక్ కోసి నూతన ఏడాదికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఒక ఫోటో
అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద జిల్లా ఎస్పీ జగదీష్ వేడుకల్ని పరిశీలించారు. తిరుపతిలో నూతన ఏడాది సందర్భంగా ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.